యోగాచార్యులు శ్రీ ఆతుగూరు వెంకటేశ్వర యోగి గురుజీ గారి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే నాకు విద్య నేర్పినటువంటి పరికల్ప యోగి గురుజీ గారు జనార్దన్ గారికి పాదపద్మములకు నమస్కరిస్తూ, వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అది అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుర్తుపడ్డారా? అందరూ ఎక్కడైతే చూశారు అని అనుకుంటున్నారా? ఓకే, ఒక క్లాస్ అనేది ఆహార నియమాల ద్వారా మీ అందరికీ పరిచయం అనేది చేసుకోవడం జరిగింది. మరి 2 మాటల్లో చెప్తాను. మరి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనటువంటి జన్మ. మరి ఈ జన్మలో మనం జన్మించటం, జీవించటం, మరణించటం 3 రకాలుగా ఉంటుంది. జన్మించటం అందరం ఉత్తమంగానే జన్మిస్తాం. జీవించటం అనేది ఉత్తమంగా ఉంటుందా లేదా అనేది ఒకసారి ఆలోచన అనేది చేయాలి. ఆ జీవించటం ఉత్తమంగా ఉంటేనే మరణించటం కూడా ఉత్తమంగా జరుగుతుందన్నమాట. మరి చాలా మంది ఎన్నో రోగాలతోటి బాధపడుతూ, ఆ రోగాల ద్వారా అసలు ఏంటి, బాధలేంటి, కష్టాలేంటి, రోగాలేంటి, డబ్బులైపోవడం ఏంటి అని చెప్పి కొంతమంది అయితే చచ్చిపోదామని చెప్పి కూడా నిర్ణయించుకుంటూ ఉంటారు అన్నమాట. రోగాల బారిన అవస్థలు అనేది కడలేక. మరి ఒక అతనికి పాపం బీపీ ఉంది, షుగర్ ఉంది, నడుము నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, వెయిట్ బాగా పెరిగిపోయాడు. మరి ఇక్కడ ఏంటంటే కనీసం కొంచెం దూరం నడవాలన్నా, లేకపోతే ఎక్కడైనా కూర్చోవాలన్నా అతను చాలా ఇబ్బంది అనమాట. నలుగురు చూసిన వాళ్ళు ఏమో ఎక్కిరిస్తూ ఉన్నారనమాట. ఇంకా అతను ఏంటంటే ఈ అవమాన బాధ తట్టుకోలేక, ఏంది అందరు నలుగురు ఎక్కిరిస్తున్నారు నన్ను, ఈ రోగాల ఇబ్బంది అనేది పడుతూ అని చెప్పి ఎలా మనం చచ్చిపోదామని చెప్పి నిర్ణయించుకుంటాను ఉన్నాడు అనమాట. చచ్చిపోదామంటే మన చేతుల్లో ఏమైనా ఉండదా? ఏమి ఉండదన్నమాట. దేవుడు ఎప్పుడు రాసి పెడితే అప్పుడే జరుగుతుంది. చచ్చిపోదామని చెప్పి నిర్ణయించుకొని ఎలా చచ్చిపోదామని ఆలోచించి ఒక 10 అంతస్తుల మేడ పైకెక్కి అక్కడి నుంచి దూకి చచ్చిపోదామని నిర్ణయించుకొని తెలంగాణ ఒక అపార్ట్మెంట్ పైకి ఎక్కాడు. ఆపకపాలు పడుతూ లిఫ్ట్లోనో మెట్ల మీద కొంచెం అలా ఎక్కేసేసి అక్కడి నుంచి దూకేశాడు అనమాట. దూకగానే కొన్ని రోజుల తర్వాత ఆ హాస్పిటల్లో కోమాల నుంచి బయటకు వచ్చాడు అనమాట. కోమాల నుంచి బయటకు వచ్చి అక్కడున్న నర్సుని అడుగుతున్నాడు, ఏంటి నర్సు నేను చనిపోలేదా అని చెప్పి అడిగితే, లేదండి మీరు చాలా చాలా అదృష్టవంతులండి, మీరు మా పై నుంచి కిందకి దూకినప్పుడు కింద నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆ నలుగురు మీద మీరు పడ్డారు, ఆ నలుగురు చచ్చిపోయారు, మీరు మాత్రం ఆ కాళ్ళు చేతులు విరిగి బయటపడ్డారు అని చెప్పి సమాధానం అనేది చెప్తుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? 10 అంతస్తుల మేడ పైకి ఎక్కి దూకిన వాడే సక్రమంగా చావలేక ఆసుపత్రి పాలయ్యాడనమాట. మన జీవితానికి సంబంధించిన ప్రధానమైన విషయాలు జన్మించడం కానీ, మరణించడం కానీ మన చేతుల్లో ఏమీ ఉండదు. అది దేవుడు ఎప్పుడు రాసిపెడితే అప్పుడే జరిగి తీరుతుందన్నమాట. కాబట్టి మనం జీవించడం, సక్రమంగా జీవించాలంటే యోగా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. అనిత్యాని శరీరాణి విభవో కైవ శాశ్వతః నిత్యం సన్నిహితో రుచుః కర్తవ్యం ధర్మ సంగ్రహ కొండకు నీవే రప్పించుకో, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మృక్కులు మాచేయించుకో, నీ కొండకు నీవే రప్పించుకో. ఓ తిరుపతి వెంకటేశ, ఓ తిరుపతి
పెట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో. నమస్కారములు. తోటి సాధకులకి నా శుభాశీస్సులు. ముందుగా మన మహిళా చెరువు హనుమంతరావు గారు చెప్పారు, ఏదైనా చెప్పారు. అహంకారం, కోపం ఈ రెండింటినీ వదిలితే మనుషులు మహానుభావులు అవుతారు. వాళ్ళ జీవన విధానం 10 మందికి ఆదర్శంగా ఉంటుందని. అది 100% కరెక్ట్ సార్. మేము కూడా మీ మాటల్ని ఫాలో అవుతాము. 2 మాటలండి. ఈ వేదికే లేకపోతే మనం ఈ యోగా కార్యక్రమం పెట్టుకునే అవకాశం మనకి ఇంత దగ్గరలో దొరికేది కాదు. ఈ కళ్యాణ మండపం ఇచ్చిన ముగ్గురు త్రిమూర్తులు గారికి, ముంగూరు శ్రీనివాసరావు గారికి, సూరిబాబు గారికి, ఇంకొకరికి నాకు తెలియదు, అందరికీ, బోస్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మేమందరము ఇంత ఆరోగ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అందరికీ అందుబాటులో ఈ ఏరియాలకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. తర్వాత మా నంబరియోగి గురుజీ గారికి ఎంత సౌమ్యంగా ఎంత బాగా ఆసనాలు నేర్పించారంటే, వారు చేసే ఒక్కొక్క ఆసనంలో మీ శరీరంలో ఎముకలు ఉన్నాయా లేవని డౌట్ వస్తుంది నాకైతే. పసిపిల్లల్లో శరీరం వంగినట్టు అలా ఉంచడానికి కారణం సాధన వల్లే సాధ్యమైంది. గురూజీ గారు, మాతాజీ గారు చెప్పారు, సాధన చేస్తే ఏదైనా సాధించగలమని. వారు అలా చేయగలిగారంటే సాధనే. నెక్స్ట్ లక్ష్మీ గారు, చిన్న గురుజీ గారు కూడా ఏమని చెప్పిన చిన్నపిల్లలు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి చేస్తారు. సేవ అంటే డబ్బులిచ్చిన ఇంకోటి కాదు, మనం చేసే ప్రతి పనిలో బాధ్యతగా శ్రద్ధగా చేయడం అని వెంకటేశ్వర గురుజీ గారు చెప్పారు. ఒక 8 పుష్పాల ద్వారా వారి ప్రసంగాన్ని వినిపించారు. సమయాభావం అవన్నీ నేను చెప్పలేను ఇప్పుడు. కాబట్టి సేవ అనేది మాట ద్వారా, చేత ద్వారా కూడా సేవ చేయొచ్చు. యోగా అంటే అందరూ బరువు తగ్గాలి, సమయం అవ్వాలి, బాగుండాలని అది కాని కాన్సెప్ట్. యోగం ద్వారా మానసికమైన ఆనందాన్ని, మానసికమైన ఆరోగ్యాన్ని పొందాలి మనం. అప్పుడే మన జీవన విధానం బాగుంటుంది. మనం నేర్చుకున్న 10 మందికి పంచగలుగుతాము. అందరూ మనం నేర్చుకుని వదిలేకుండా నిత్య సాధన చేస్తూ ఇంకా 10 మందిని ఈ విధంగా చేయడానికి ప్రోత్సహిద్దాము. పువ్వుల యొక్క పరిమాణాన్ని పాత్రలో పెట్టి మనం ఆపలేము. అది ఎక్కడ పెట్టినా ఆ పరిమాణం ఎదుగుతూనే ఉంటుంది. అలాగని మన గురువు గారి లాగా 10 మంది సేవ చేయాలని దృష్టిని ఎవరు ఆపలేరు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా చేయడానికి ఖచ్చితంగా మాట ఇద్దాము. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారందరికీ నమస్కారాలు. చూశాను, కానీ వాళ్ళిద్దరూ బిజీగా ఉండటం వల్ల కార్యక్రమాలు రాలేకపోయారు. ఈ కళ కంపల్సరీగా నేను పెద్దవాళ్ళని తీసుకుని వస్తాను. నెక్స్ట్ జరిగే కార్యక్రమాన్ని కూడా నేను కంపల్సరీగా అటెండ్ అవుతాను. నాకు తెలియదు ఈ కార్యక్రమంలో ఉందని. మీ అందరికీ పూజలు, స్వామి గురువుజీ అందరికీ, మేడకూరు వీరారెడ్డి గారికి అందరికీ నేను నమస్కారం. మీరు చక్కగా ఇదే విధంగా బయటకు వెళ్ళిన తర్వాత కూడా 10 మందికి మీరు ఉపయోగపడతారని, ఈ యోగాభ్యాసాలు నేర్పుతారని, ఎంకరేజ్ చేస్తారని, మా జయలక్ష్మి చెప్పినట్టుగా సక్రమంగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు చూసిన మనం స్వామి గారికి నా నమస్కారం. నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు పెద్ద గురుజీ గారు వారు విశాఖపట్నం నుంచి మాట్లాడారు. వారు నాకు పరిచయం, మగడికి కూడా ధన్యవాదాలు. ఇక్కడికి ఈ రోజు రావడం చాలా సంతోషం. అనేక కార్యక్రమాన్ని, వేల మందిని ఈ యోగాల గురించి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా వారికి కూడా వారి యొక్క విద్యని, వారి దగ్గర ఉన్నది వారు నేర్చుకున్నది పెద్ద గురించి గారికి ఇంతమంది వేల మందికి ఆయన నేర్పగలిగారు. తర్వాత వారిని అనుకరిస్తూ వారి స్థాయికి రావాలని ఎంతో కష్టపడి ఢిల్లీ శ్రీనివాస్ గురూజీ గారు ఆయన దగ్గర
ఇంత పట్టుదల వివేకానంద నాకు గుర్తుకొస్తాను. ఆత్మవిశ్వాసం ఉంటే మానవుడు ఏమైనా చేయగలుగుతాడు. సముద్రాన్ని ఏదగలుగుతాడు, పర్వతాన్ని ఎత్తగలుగుతాడు. అది కనపడుతుంది ఆ శ్రీనివాసం. నాకు అనుకోకుండా 7 సంవత్సరాల క్రితం పరిచయం కావడం, ఊటీలో ఉన్న శాంతి ఆశ్రమానికి మరి అనేక ఆశ్రమాలకి వారిని పరిచయం చేయడం, మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వేల మందిని సమీకరింపజేసి మహిళల్ని లక్షలాది రూపాయల ఖర్చులతో కోటి దీపోత్సవం చేయడం, ఆధ్యాత్మిక సేవా స్రవంతి అనే కార్యక్రమాన్ని అనే సంస్థని స్థాపించి ఈ నరసరావుపేట పట్టణానికి 4 వైపులా ఈ క్లాసెస్ పెట్టి ఎంతో ఉన్నత స్థాయికి ఖ్యాతి గడించిన మిత్రులు, ఆత్మీయులు 4:30కే నన్ను లేపి నేను రాలేదని చెప్పాను. నా వయసు 84 సంవత్సరాలు. కానీ మరి ఈ శ్రీనివాసరావు గారు కానీ, జనార్దన్ గురూజీ గారు కానీ మరి ఆత్మీయులతో పలకరించి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వారి యొక్క కార్యక్రమాలు కూడా నన్ను ఆహ్వానించి బళ్ళా వారు మన ఢిల్లీ శ్రీనివాస్ గురూజీ గారిని తయారు చేసి, మీ అందరికీ తెలుసో తెలీదో వాడికి ఒకే కిడ్నీ ఉంది. నాకు భయమేసింది కిడ్నీ ఆపరేషన్ చేసి. ఆయన తిరగలుగుతారా, చేయగలుగుతారా? మరి ఆయన కనుక ఇబ్బంది పడితే కొన్ని వేల మంది ఇబ్బంది పడతారు నాకు తెలుసు. అంటే ఏమీ భయం లేదు ఆంజనేయులు గారు. ఆత్మవిశ్వాసం ఉంది. 4:30 గంటలకు నుంచి 5 గంటలకల్లా అక్కడ రావడం అనేది ముఖ్యం. అందరూ ఆహార నియమాలు పాటిస్తూ నిత్య సాధన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ వేదికటువంటి ప్రతి ఒక్కరికి యోగ సాధన నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలతో లేస్తే తప్ప లేచే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. అంతకుముందు పరిస్థితుల్లో అందరూ 4 గంటలు 5 గంటలు లేచేవాళ్ళు. ఇప్పుడున్న కర్మాల పరిస్థితి ప్రకారం అందరూ 7 గంటల వరకు పడుకోవటం, 8 గంటలకు పడుకోవటం చేస్తున్నారు. కానీ ఇంతమంది గురించి మాటలు నమ్మి ఇక్కడికి వచ్చి మీ ఆరోగ్యాన్ని అందరినీ చేసుకొని ఆరోగ్యాన్ని ఉండాలనే కోరికతో రావడం అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ నాకు రావాలనుకున్నాను ఫస్ట్. కానీ ఏ రోజు ఆ రోజు వెళ్ళాలనుకుంటా, ఏదో పొందడం ఏదో అలా చేశాను. అట్లా చేయకుండా మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే అందరూ ఆరోగ్యంగా ఉండి సక్రమంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారి పాత్రను నమస్కరించుకుంటూ, అదేవిధంగా మరి ఇక్కడ మాకు ఈ విద్యను అందించి నేను గురువుగా ఒక అర్హతను పొందాలి అని చెప్పేసి గుర్తించి చెప్పినటువంటి కనకల్ప యోగ గురుజీ గారి పాత్రను నమస్కరించుకుంటూ, మరి ఒక యోగాసనాలే కాకుండా మరి ఆహార నియమాలు ఎలా పాటించాలి అని చెప్పేసి మరి ఆ ఆహారం గురించి చక్కగా వివరించి చెప్పినటువంటి మాధవ సింహ యోగ గురుజీ గారి పాత్రను నమస్కరించుకుంటూ, ఇంకా నాతో పాటు సహగురువులైనటువంటి నందనయోగ గురుజీ గారికి, మరి ఈ వేదికను అలంకరించినటువంటి వారికి, ఇక్కడ ఈ వేదికని ఇలా మరి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సహకరించినటువంటి కళ్యాణ మండపం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను మరి ఎక్కువ సమయం లేదని అంటున్నారు. నేను 2 మాటలు చెప్తాను, ఎక్కువ కూడా నేను చెప్పను. ఆరోగ్యం ఆనందం. ఆరోగ్యం లేనిది మనం ఏ పని చేయాలి అన్నా కూడా చేయలేము. ఎక్కడికి వెళ్ళాలి అన్నా కష్టపడి కావాల్సింది ఆరోగ్యం ఉండాలి. ధన సంపాదన కావాలి అన్నా కూడా ఆరోగ్యం ఉంటేనే వస్తుంది. మరి ఇలాంటి ఆరోగ్యం పొందాలి అంటే ప్రతిరోజు కూడా మనము చక్కగా 5 గంటలకి మనం నిద్ర లేచి వచ్చి యోగాసనాలు చేసుకోవడం ఒకటే అనేది కాకుండా దానితో పాటు ఆహార నియమాలు కూడా పాటించుకుంటూ
నేను అనే ఒక పదం వదిలేసి మనము అనే పదాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా నేను ఎంతో ఎదుటి వాళ్ళు అంతే అనే ఒకటి స్వభావం మన మనసులో నింపుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా విజయాన్ని సాధించుకొని గొప్ప వ్యక్తులుగా పేరు ప్రతిష్టలు పొందుతాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నందనయ్య గురించి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రధాన కేంద్రంగా ఎంతో మందిని వారి గురువు గారి పిలుపు మేరకు నాయన విద్యని నమ్ముకో అమ్ముకోవద్దు అని వారి కోరిన మీదట 2,60,000 మందికి పైగా ఇప్పటికి శిక్షణ ఇస్తూ ఎంతో మంది గురువుల్ని మా జనార్దన్ గురూజీ గారి అలాంటి గురువులు ఎంతో మందిని తయారు చేసి ప్రతి గ్రామానికి కూడా మీరు వెళ్ళి అక్కడ ప్రజల్ని ఎంకరేజ్ చేసి యోగం వైపు మరల్చి అందరినీ ఆరోగ్య పదార్థాలుగా చేయాలనే సంకల్పంతో మాధవ సేవయే మానవ సేవ అని తలంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి వారితో పాటు మమ్మల్ని ఉంచుకొని విద్యను నేర్పి ఈ విధంగా అందరికీ విద్యను అందించాలనే సంకల్పంతో ఎంతో మందిని ఆరోగ్యవంతులు చేసిన శ్రీ 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 వెంకటేశ్వర యోగి గురూజీ గారికి అందరూ కూడా థ్యాంక్ యూ. చక్కగా గురువు గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత మనం కార్యక్రమాన్ని మరలా మొదలు పెట్టుకుందాం. చక్కగా శ్రద్ధగా వినండి. బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ శ్రీ తత్వానంద స్వామినే నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియ ఆత్మబంధువులారా, మనం సంతృప్తికరమైన జీవితాన్ని పొందడానికి యోగం అనేది ఎంతగానో సహాయపడుతుంది. ఆసన ప్రాణాయామాలు, ఆహార నియమాలు, సజ్జన సాంగత్యం, సద్గురు ఉపదేశం, ధ్యాన సాధన ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా మన జీవితం మీద పనిచేస్తాయి అంటే అనేక రకాల మలినాలు కలిసినటువంటి బంగారాన్ని పుటం పెట్టి స్వచ్ఛమైనటువంటి మేలిని బంగారంగా మారిస్తే అది ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అట్లాగే మన జీవితం కూడా వీటన్నిటి కారణంగా శుద్ధ చైతన్యంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది. ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అట్లాగే మన జీవితం కూడా వీటన్నిటి కారణంగా శుద్ధ చైతన్యంతో అద్భుతంగా ఆనందంగా మారుతుంది. అయితే ఈ సాధనలన్నిటినీ మనం ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. అది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక ప్రఖ్యాతమైనటువంటి గురువు గారు ఉన్నారు. ఆయన దగ్గరికి దూర ప్రదేశం నుండి ఒక భక్తుడు వచ్చి, స్వామి మీరెంతో శక్తివంతుడు, మాకి చెప్పిన పనులన్నీ చేసి పెడుతూ, అప్పుడు ఆ అడిగే వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది. ఎంతో గొప్ప జ్ఞాని, మహానుభావుడిగా గుర్తింపు పొందారు. అయినా ఈయన పూర్వంలాగానే మళ్ళా అక్కడే పనిచేస్తూ ఉన్నారు. ఎందుకని ఇలాగా జ్ఞానిగా మారిన తర్వాత కూడా పనిచేస్తూ ఉంటారు. అప్పటికి ఇప్పటికీ మీలో ఏమైనా భేదం కనపడిందా అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ గురువు గారు చెప్పారు, అప్పుడు నేను నా పనిని ఇష్టంగా చేయలేదు, కానీ నేను క్రమంగా ఆలోచన చేశాను, ఓ మహాత్ముడి సందేశం విన్నాను, అక్కడి నుంచి నా జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను.
ఇప్పుడు నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. అందుకే నలుగురికి జ్ఞానాన్ని బోధించే స్థాయికి ఎదిగాను. అయితే నా పనిని మాత్రం నేను అనలేను. అదే ధనవంతుడికి అలాగే పనిచేస్తున్నాను. పూర్వం పనిచేసినప్పుడు అసంతృప్తిగా చేశాను, కోపంతో చేశాను, అయిష్టంగా చేశాను. అప్పుడు నాకు నిద్ర పట్టేది కాదు, సుఖం అనేది కలిగేది కాదు. ఇప్పుడు చాలా ఇష్టంగా, చాలా ప్రశాంతంగా, హాయిగా అతను కల్పించిన వసతిలో భోజనం పెడితే తిని హాయిగా సుఖంగా ఉన్నాను అన్నాడు. అంటే పని అదే, కానీ పని చేసే ఉద్దేశం మారింది. హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే భగవద్గీతలో శ్లోకాలు చెప్పే ఎక్స్పీరియన్స్ కానీ అర్హత కానీ మాకు లేకపోయినా సరే గురువు గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. ముందుగా మీకు ధన్యవాదాలు గురువు గారు. అందరికీ శుభోదయం. అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ బ్లెస్సింగ్స్ తో ఈరోజు నేను భగవద్గీత శ్లోక స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ లో మనమందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే మనం ఎవరు కదా. చిన్నప్పటి నుంచి మనకు ఒక్కసారి అయినా సరే ఈ క్వశ్చన్ వస్తుంది, మనం ఎవరు, అసలు మన జీవన విధానం ఏంటి అని కదా. సో జనరల్ గా ఏంటి, మనం సమాజంలో చూస్తే ప్రస్తుతం సపోజ్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎలా తయారు చేయాలి, దాంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి, సో దాంట్లో ఉన్న స్పేర్ పార్ట్స్ ఏంటి అని ఇలా ప్రతిదీ ఎవరికి అర్థమవుతుంది, ఎవరైతే ఆ ప్రోడక్ట్ ని అనుకోని వాళ్ళు స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్ లోకి ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా. సేమ్ అలాగే మనం కూడా ఒక సృష్టికర్తున్నారు. ఎవరైతే మనల్ని తయారు చేసి మన జీవన విధానం ఇలా ఉండాలి అని మనకి ఒక సృష్టికర్త ఉన్నారు, భగవంతుడు ఉన్నారు. సో ఇలా మనం ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, సో మన తోటి వారితో ఎలా ఉండాలి, మన జీవితాన్ని మనం ఎలాంటి విలువలు, నైతిక విలువలు నేర్చుకుంటే అది సంపూర్ణం అవుతుంది అని ఇలాంటి కొన్ని వేల విషయాలని మనకి భగవద్గీతలో ప్రచురించడం జరిగింది. అందుకే మనం భగవద్గీతని ఇట్ ఈస్ అ హ్యూమన్ లైఫ్ మాన్యువల్ అంటాము. సో ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని మనం అన్ని మన హెల్త్ కి బాగుండేవి తీసుకుంటాం కదా. సో అలానే భగవద్గీత కూడా మన లైఫ్ ని ఎంరిచ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ శ్లోకస్ భగవద్గీత నుంచి మీ అందరి సహకారంతో మేము ఇక్కడ చెప్పడానికి వచ్చాము. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎక్కడెక్కడ ధర్మచరణకు హాని కలుగుచుండునో మరియు అధర్మం వృద్ధి చెందునో ఆ సమయంలో నేను స్వయంగా అవతరిస్తాను. ఎక్కడైతే ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి హాని జరుగుతుందో మరియు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు భగవంతుడు అవతరిస్తారనమాట. అంతా కంటిన్యూ చేస్తారు. ఈ శ్లోకం గారు మనకి ఏం చెప్తున్నారు అంటే మనం ఎంత కష్టమైనా సరే ధర్మాన్ని ఎలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం విడవకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఒక జన్మ ఇచ్చారు కదా, దాంట్లో మనం ఎంత ధర్మంగా ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలా అయితే మనం మంచి పనులు చేస్తే అందరి మన్ననలు పొందినప్పుడు మన అమ్మా నాన్నలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలాంటి అమ్మా నాన్నలు ఇచ్చిన భగవంతుడు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యేలా చూసే బాధ్యత అట్లీస్ట్ మనకుంది కదా. సో ఇప్పటి వరకు ఏం జరిగిందో మనం మర్చిపోదాం. ఇప్పటి నుంచి ఎంత కష్టమైనా పర్లేదు, మనం ధర్మంగా ఉండి మన తోటి వారికి, మన తల్లిదండ్రులకు, మనకి విద్య నేర్పిన గురువులకు ఎలాంటి చెడు పేరు తీసుకురాకుండా అట్లీస్ట్ మన పేరు తలుచుకున్నప్పుడు వాళ్ళ హృదయంలో చిన్న ఆనందం వచ్చేలాగా మనం ట్రై చేద్దాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగా ఉండండి. ఒక వీడియో తీయండి. ఓకే, రెడీ రెడీ.
ఓకే 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 మందాకిని యోగి శనగపాటి శారదలక్ష్మి భవ్యశ్రీ యోగి ఇది జయలక్ష్మి గారు శారదా యోగి అడుసుమని లక్ష్మీ కల్పన ఓకే పూజా యోగి మధుకూరి శాంతి గారు వనజాక్షి యోగి సుమలత గారు చిత్రభావన యోగి బండారుపల్లి శివనారాయణ గారు పార్థివ యోగి ఓకే రాగిరి నాగలక్ష్మి గారు మీరు ఇద్దరండి అబ్బాయి బాబు రమ్మండి ఈ బాబు ఓకే కొమ్మినేని పూర్ణచంద్ర శక్తి యోగి ఆదిత్య యోగి వాళ్ళు రాకండిలే ఓకే ఓకే ఇట్రండి ఓకే ఓకే రావణ యోగి గారు మేరీ గారు ఓకే పట్టుకోండి రెడీ చూడండి నెక్స్ట్ గౌరీ గారు ఓకే అమ్మా మీ బుక్ కూడా తీసుకెళ్ళండి అట్లా పట్టుకోండి ఓకే నెక్స్ట్ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం ఓం హరి ఓం నారాయణ హరి 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 ఓం నారాయణ 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 హరి ఓం నారాయణ 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 హరి ఓం వేదాంత పూజిత వేద వ్యాస 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 హరి ఓం గోవర్ధన గిరిధర గోపాల హరి ఓం గోవర్ధన గిరిధర గోపాల హరి ఓం ఓం హరి ఓం నారాయణ హరి ఓం ఓం హరి ఓం నారాయణ హరి ఓం కనక నందన
హరి ఓం నారాయణ హరి ఓం. ఓకే చిన్న ఇప్పుడు కూడా దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దివ్యాత్మ స్వరూపులారా, చాలా ఆహ్లాదమైనటువంటి వాతావరణం, ఎంతో భక్తి భావంతో శ్రద్ధాశక్తులతో మీ యొక్క చూపుల్లోనే నాకు అర్థమైపోయింది. రావడంతో సోదరి మళ్ళు స్వాగతం పలికి మరి చిన్నారి డ్యాన్స్ నేను చూడలేకపోయాను, కానీ మేకప్ చేసుకొని వచ్చి కూర్చొని అది అంటే కొంచెం రావడానికి ఏంటంటే అక్కడ నాకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి రాలేకపోయింది, అయితే అంతకంటే లేదు. సో చాలా అద్భుతంగా ఉంది. వేదికల పెద్దలు గొప్పగా మాట్లాడారు. చాలా 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 సంతోషం. అందరం ముందుగా 3 సార్లు ఓంకారం చేద్దాం. రోజు చేసేది కదా, జ్ఞానముద్రలో ఉండండి. వెన్నెస్ టార్గెట్ పెట్టుకోండి. పొట్ట నిండా గాలి తీసుకోండి. 3 సార్లు ఓంకారం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయాతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మనం ఈ ఓంకారాన్ని పలకటం వల్ల నిత్యం ధ్యాయాతి యోగినో అంటే ఇక్కడ క్లాస్కి వస్తున్నాం, చక్కగా ఓంకారాన్ని సాధన చేస్తున్నాం. ఇదే ఓంకారాన్ని ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రదేశం మొత్తం కూడా పవిత్రం ఉంటుంది. దీన్ని ఇలా చేయటం వల్ల కామదం అంటే మన కోరికలన్నీ తీరుతాయి. మోక్షదం అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, వృద్ధులు అయిపోయిన తర్వాత ఆ భగవంతుడు మనకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. అలాంటి ఓంకారాన్ని చేసేటటువంటి అదృష్టం ఒక యోగాభ్యాసులు మాత్రమే ఈ బ్రహ్మముహూర్త కాలంలో ఉంటుంది తప్ప సాధారణ మనుషులకి ఉండదు. ఎందుకని వాళ్ళకి తెలియదు కనుక అదే ఒకసారి ఇక్కడ ట్రైనింగ్ చేయాలనుకోండి, దీన్ని మీరు చక్కగా అమలు చేస్తారు. అంత గొప్పది. మానవ జన్మలో ప్రతి మానవుడు 2 రకాలుగా విభజించబడతారు. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. దాన్ని ఎలా చెప్తారంటే క్షర మానవుడు, రెండోది అక్షర మానవుడు. క్షర మానవుడు అనే పదానికి అర్థం ఏంటి అంటే ఈ దేహమే శాశ్వతం అనుకుంటారు. ఇళ్ళని నేనే భూమి జీవిస్తాను అనుకుంటాడు. వారి జీవితకాలం మొత్తం కూడా సంపాదన, ఇంకా 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 సంపాదించాలి, నాకు తీరిక లేదు. ధనం సంపాదించే వాళ్ళు ఇంకా ధనం అని, స్థలాలు కొనేవాళ్ళు ఇంకా స్థలాలని, అదేవిధంగా బంగారం కొనేవాళ్ళు ఇంకా బంగారం కొనాలనేటటువంటి కోరికతోటి జీవితం వెళ్ళబుచ్చుతారు తప్ప వారికి వేరే ప్రపంచం అంటూ ఏమీ తెలియదు. అదే అక్షర మానవుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ దేహం శాశ్వతం కాదు, ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక జీవితంలోకి మనం వెళ్తాం. దృశ్య పదార్థాలన్నీ కూడా నశించేవి. మనం చూస్తుంటాం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, పోతుంటాయి. అదేవిధంగా కనిపించే ప్రతిదీ కూడా ఏది శాశ్వతం కాదు. మనం కూడా శాశ్వతం కాదు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం సహజంగా జరిగేటటువంటి కార్యక్రమాలు. ఈ అశాశ్వతమైనటువంటి మానవ జీవితంలో ఈ దేహంలో ఆత్మ ఉన్నంత కాలమే సేవాభావానికి అంకితం అవ్వాలి. మనం సంపాదించే ధనం మనంటే ఏది రాదు, అది మనందరికీ తెలుసు. కానీ మనం పోయిన తర్వాత
చివరికి వచ్చేది ఏంటి అంటే మీరు చేసేటటువంటి మంచి చెడుల పనుల యొక్క కర్మ ఫలితాలు మాత్రమే మనకి వస్తున్నాయి. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఏ మానవుడైనా సరే శత్రుత్వం అనేది ఉంటుంది. ఆ శత్రుత్వం అంటే బయట వాళ్ళని అనుకుంటాం, మనం బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులు అనుకుంటాం కాదు. అంతర్గత శత్రువుల్ని మనం జయించాలి. అంతర్గత శత్రువులు అంటే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలకి మనం బయటపడాలి. మరి దీని నుంచి మనం బయటపడాలి అని కనుక మనం అనుకుంటే మనం ఏంటి? కామం. కామం అనే పదానికి శారీరక సుఖం అని కాదు, కోరికలు అనేది అర్థం. ఈ కోరికలు అనేది సంసార జీవితంలో మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. మరి ఆ కోరికల్ని తీర్చుకోవాలని ప్రతి మనిషి కూడా తహతహపడుతూ విచక్షణ జ్ఞానాన్ని కూడా విస్మరిస్తూ ధర్మబద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఈ కోరికలకి ఎలా ఉంటాయి? ఇప్పుడే చెప్పుకున్నాం, సంపాదన వాళ్ళు ఇంకా సంపాదించాలని, ఇంకా మూటలు కట్టాలని, ఇంకా తీసుకెళ్ళాలని గోల్డ్ అంతా. ఇది ఎలా ఉంటుందంటే మానవ జీవితంలో నదులు ఉన్నాయి, ప్రవహిస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు ఎన్ని నదులు, గంగా, యమున, సరస్వతి, నదులు పేర్లని చెప్పుకున్నా అవన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రంలో. కామన్, మనందరికీ తెలిసిన విషయం. కానీ సముద్రంలో కలిసిన ఈ నదులన్నీ సముద్రం అని ఒక అంగుళం పెరుగుద్దా? పెరగదు. మన జీవితం కూడా అంతే. మనం ఎంత ధన దాహంతో, సంపాదన మీద వ్యామోహాలతో, శరీర ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఈ సంపాదన కొరకు మనం తీసుకున్నాం అనుకోండి, అది ఉపయోగం అంటూ ఏం లేదు. మనకు వచ్చేసేటప్పటికి ఈ శరీరంలో ఫస్ట్ ఈ కామం, ఈ కోరికలు అనేది తగ్గాలి అనే దాని గురించి కాబట్టి దీనికి ఆహార నియమాల్లో మనకు చెప్పారు. దీనికి మనకు వచ్చేసేటప్పటికి కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాన్ని కంట్రోల్ రావాలంటే సాత్వికమైన ఆహారం, రాజసిక ఆహారం, అలా తామసిక ఆహారం. గుడ్ రెస్పాన్స్, బాగుంది. అయితే ఇక్కడ సత్వ గుణాన్ని పెంచిపోయేది తామసికతే, కామ క్రోధాన్ని రాజసిక ఆహారం. ఈ రాజసిక ఆహారం ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఎవడ అంటే డీరెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు బ్రదర్సే. వాడు ఎవడంటే కారం. ఎప్పుడైతే వీడికి ఇది ఉంటుందో ఇక కారం వస్తాడు, కలుద్దాంపా, చూద్దాంపా, తెలుద్దాంపా అంటే క్రోధం అనేది ఆటోమేటిక్గా మనలో పెరిగిపోతుంది. మరి దీన్ని మనం కంట్రోల్ అవ్వాలి అంటే మనం తీసుకునేటటువంటి డైట్లో ఉప్పు కారం తగ్గించండి, కోపం తాపం పోతాయండి, భౌతికాంశాన్ని కోసం దాంట్లో మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఉంటుంది. లేదనుకోండి దీనికి ముఖ్యంగా మాంసం, మద్యం, ఇక ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి, పాడు చేయాలి, శాపనార్థాలు ఇలా కడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? మనలో ఈ కామం పుట్టడానికి కారణం ఈ ఆహారంలో ఉన్నటువంటి చిన్న మార్పు. మరి ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహాన్ని వదిలేస్తే సర్వాన్ని ముంచేస్తుంది. అదే ఆ ప్రవాహానికి ఒక ఆనకట్ట కడితే, ఆ ఆనకట్టే మనకి క్రోధం కింద లెక్కేసుకోండి, కట్టామనుకోండి ఆటోమేటిక్గా నీరు కావాల్సినంతే బయటకు వస్తుంది, పంట పొలాలు సస్యశ్యామలంగా పండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ ప్రవాహానికి మొత్తం కొట్టుకుపోతాయి. అలానే ప్రతిరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ యోగ విద్య జీవితకాలం కూడా మనం ఆచరణలో ఉంచాలి. అదేవిధంగా లోభం, ఈ లోభం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనకి ఎంతైనా ఉండొచ్చు, సిరి సంపదలు, పక్కనోడికి సహాయం చేద్దాం కానీ, దానం చేద్దాం కానీ, ఒక మంచి కార్యక్రమాలు చేద్దాం కానీ అస్సలు ఉండదు. తను అనుభవించడు, తన భార్య పిల్లలు కూడా అనుభవించడానికి ఉండడు. మూటలు కట్టి 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 ఏం చేస్తారు చూస్తుంటారుగా, ఎవరితో వడ్డీకి ఇచ్చాం వాడు వెళ్ళిపోయాడు. అయ్యో నా 1 కోటి ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి, 5 కోట్లు ఉన్నాయి. ఇది మన పరిస్థితి అన్నమాట. మన జీవితంలో మనకు కావాల్సిందంతా అంత సాత్వికమైన ఆహారాన్ని తీసుకొని ప్రతిరోజు కూడా యోగ సాధన అభ్యాసం చేస్తుంటే అంతకన్నా ఐశ్వర్యం లేదు. నేను గత 23 సంవత్సరాల నుంచి స్థానిక పట్టవాసుల దేవస్థానంలో యోగా క్లాస్ నిర్వహిస్తుంటాం. అయితే మా దగ్గర నేర్చుకున్న శిష్యులు ఏంటంటే మేము కూడా ఇలాగే చేస్తాము, శ్రీనివాస్ గారు అలాగే మంజుల్ భాష గారు దూరంగా వెళ్ళి చేస్తామండి అని చెప్పి గురూజీ అన్నతోటి పెట్టడం. అయితే ఈ ప్రాంతం నుంచి నాకు ప్రతి బ్యాచ్లు కూడా కనీసం మినిమం 10 అప్లికేషన్స్ వస్తాయి. ఇందాక సోదరి చెప్పింది నేను 126 బ్యాచ్లో నేర్చుకున్నాను సార్ మీ దగ్గర, మళ్ళీ ఇక్కడికి వచ్చానండి. అయితే ఇక్కడ
నాకున్న చిన్న ఫీలింగ్స్ ఏంటంటే 4 సెంటర్లకి 4 పదులు తగ్గిపోతే నా స్ట్రెంగ్త్ ఏమైనా తగ్గుద్దేమో, నేనేమన్నా తక్కువగా చేస్తారేమో అని చిన్న అపోహ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు ఆలోచన పోయింది, చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒక 10 మంది, ఇక్కడికి రాలేని వాళ్ళు, తీసుకురాలేని వాళ్ళు, కొంచెం దూరం అనుకున్న వాళ్ళు, అవకాశం లేననుకున్న వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంది కదా అని చెప్పి ఇక్కడికి జాయిన్ అవడం నేను మనస్ఫూర్తిగా సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. కారణం ఏంటంటే సేవకి మనం అంకితం అవ్వాలి, సంస్థకి ఎలాంటి బ్యాడ్ రిమార్క్ రాకూడదు, స్వచ్ఛంగా ఉండాలి, గురువు ఎలా ఉండాలో ఎంత బోధిస్తాడో దాన్ని ఆచరణలో పెట్టాలి. అటువంటిప్పుడే నేను మనస్ఫూర్తిగా నేను సంతోషపడతాను తప్ప లేకపోతే మనసు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సోదరిమణులు ఇంతమంది చక్కగా ఇక్కడికి జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకొని ప్రతిరోజు కూడా సాధన చేస్తూ జీవితాన్ని సస్యశ్యామలంగా చేసుకోవాలని ఆశిస్తూ ఒక చిన్న మనవి. గురువు గారు కూడా మనకి బోధించిన దాంట్లో కూడా మనకి ఏం చెప్పారనేది మనం ఒకసారి రిఫర్ చేసుకున్నాం. ఇష్టంగా చేయండి, కష్టం అని ఏది అనుకోవద్దు. ఎందుకంటే సాధన చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం పట్టుకుంటుంటాయి, మాకు కూడా పట్టుకుంటాయి, ఇలా నిజం చెబుతున్నా, కంట్రోల్ నరాలు పట్టుకున్నప్పుడు నొప్పిగా ఉంటుంది. అబ్బా ఏమి లేచిపోదా భగవంతుడా మనం మానేద్దాం, ఈ నొప్పిగా ఉందని చెప్పి కనుక మీరు ఆగారా ఇంకా శాశ్వతంగా దూరం అవుతారు యోగాకి. ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ క్లాస్కి వెళ్దాం అనేటటువంటి భావన అనేది వస్తుంది. అలా పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ లేని భంగిమలు చేసుకోవచ్చు, పెయిన్ ఉన్న భంగిమను స్లోగా చేసుకోవచ్చు. గురువుగారికి ఉంగింది కదా, నాకు ఉండలేదంటే రామ్దేవ్ బాబా చూస్తున్నప్పుడు ఇలా పట్ట లోపల చూస్తే 2 చర్మాలు కలుస్తాయి. నాకు కూడా కలవాలంటే ఆయన చేసిన వస్తుందా? ఆయన అంటే ఎన్ని సంవత్సరాల కృషి ఉంది అది గమనించాలి మనం. అందువల్ల ఒక్కొక్క శరీరం ఒక్కొక్క ఆకృతి ఉంటుంది కాబట్టి మనం ఏం పోటీలకు కాదు, ప్రతిరోజు కూడా మనం చేయాలి. ఏది నమ్మకంగా విశ్వాసంగానే మనం చేయాలి. కొంత సమయానికి పూజ గురుజీ గారి ధ్యానానికి, అదేవిధంగా అహింస పుష్పాలు అనేది చెప్పారు. అహింస, సత్యం, అస్థైర్యం, బ్రహ్మచర్యం, అపరితి ఇవన్నీ కూడా మన హింసను నెడాలి, మనం దీవించినంత దూరంగా ఇతరులకు సేవా కార్యక్రమాలు అందిస్తుంటే చాలా మాట. అదేవిధంగా మాకు కూడా గురువు గారే ఎంవి అంజలి గారు ఇక్కడ వచ్చేసేటప్పటికి ఆయన ఇందాక ఒక మాట చెప్పాడు దన్మంటూ. సో ఇక దానికి నేను వివరణ ఇవ్వాలి తప్పదు. కారణం ఏంటంటే ఒక కిడ్నీతో నేను ఉన్నారు, అది యథార్థం. కానీ యోగాలో పొందిన ఫలితం అతీతమైనది. కారణం ఏంటంటే మా అమ్మాయికి 32 years, ఒక చిన్న పాప, కిడ్నీస్ స్టెరాయిడ్స్ వాడటం వల్ల మీకు చికెన్ పాక్స్ చదువుకునే రోజుల్లో ఆ స్టెరాయిడ్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ మొదలై పెళ్ళి ప్రెగ్నెన్సీ టైంలో బయటపడింది. కిడ్నీ అనేది డ్యామేజ్ అయింది, కిడ్నీ రీప్లేస్మెంట్ కావాలని వైద్య శాస్త్రంలో వైద్యులు ఏమన్నారంటే, నేను అన్నాను మా మిస్సెస్ కూడా కొంచెం ఒబేసిటీ, దానికి 3 ఆపరేషన్లు జరిగినాయి, అన్ని డైలీ యోగా చేస్తాను ఉంటుంది అవకాశం ఉన్నప్పుడల్లా. నేను ఇస్తానండి అంటే, నువ్వు వద్దు నువ్వు ఇవ్వద్దు అని నేను చెప్పాను. నేనేమన్నానంటే నేను ఇస్తాను అని చెప్పాను. ఇక చాలామంది సాధకులు కూడా గురుగారు మీరు యోగా చెప్పేవాళ్ళు మీ వల్ల కొన్ని వేల మంది ఉన్నారు, దయచేసి మీరు ఇవ్వద్దండి వేరే వాళ్ళకి ఇచ్చండి అని సలహా ఇచ్చి అవసరమైతే మాకు ఇచ్చి కూడా ఇస్తాను అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఇస్తాను మాత్రం పనికిరావు, బ్లడ్ గ్రూప్ కలవాలి, అన్నీ చదవాలి. అయితే వాళ్ళ మన అభిమానానికి నాకు సంతోషం వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు వయసు కూడా 66. ఇంత వయసు వచ్చిన తర్వాత వైద్య శాస్త్రాలు అన్నారంటే మీ కిడ్నీ పని తర్వాత ఏజ్ పిచ్చి మీకు ఏదైనా 30-35 ఏళ్ళకే అంటే హైదరాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే నేను చెప్పాను సార్ నేను ఒక యోగా గురూజీని, సో నాకు ఇది చెక్ చేసుకొని మాట్లాడండి, నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని మాట్లాడండి అన్న. చాలా ఆశ్చర్యపోయారు. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్స్ ఏమన్నారంటే అసలు నీకు 20 years దాకా ఫ్యూచర్లో షుగర్ కూడా రాదే అన్నారు. ఎందుకంటే 30 years తగ్గించింది. ఏ డాక్టర్ అయితే కిడ్నీ వద్దన్నాడో ఆ డాక్టర్ ఎక్సలెంట్గా ఉంది కిడ్నీ రిపోర్టు, అసలు వర్ణనాతీతం, 20 ఏళ్ళ పిల్లోడికి ఉన్నట్టుంది తప్ప ఇంత వయసు వాళ్ళకి లేదని చెప్పాను. ఆ భగవంతుడి అనుగ్రహంతో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగి 1.5 month కిడ్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ యోగా క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. 6 months దాకా నాట్ అలౌడ్. కింద ఈ గురువులు అందరూ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు ఇక్కడ. దాంట్లో అందరూ సర్వీసులు అందిస్తుంటారు. ఎవరైతే సద్భావంతో మేము వెళ్తామంటే వాళ్ళకి మన సేవ సంస్థ అనుకుంటుంది, వాళ్ళ యొక్క సహకారంతో క్లాసెస్ పూర్తి చేసాము. మరి జీవితంలో అంతకంటే విలువైన కాపాడగల ఇప్పుడు మా బాబు కూడా చక్కగా ఉంది.
అంతకంటే సంపాదించగలమా? అంతకంటే గొప్ప ఉందా? ఎంత సంపాదించి ఎందుకండి బాబు? మనం తినడానికి ప్రశాంతత లేనప్పుడు వేస్ట్. డబ్బులు పోగొట్టుకున్న ఒకళ్ళు చెప్తుంటారు, అయిపోయినాయండి, నాకు నిద్ర పట్టట్లేదండి, బీపీ కంట్రోల్ కాదు, ఇక అయ్యో అయ్యో అనే ఆవేదన మనసుని క్షీణించి శరీరాన్ని డ్యామేజ్ చేసి రోగాలు పాలైపోతాం. కాబట్టి మనకు ఉన్నదాంతో తృప్తి పట్టడం అనేది ఫస్ట్ మనం చేర్చుకోవాలి. అది భగవంతుడు మనం ఎంతవరకు ఇస్తే అంతవరకే చూడాలి. నేను కూడా రేపు 185 బ్యాచ్ పట్టణంలో స్టార్ట్ చేయబోతున్నాను. చూసుంటారు పేపర్లో ఫ్లెక్సీలు అన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే నేను ఒకటే అనుకుంటా, దేవుణ్ణి నీకు జీవించేంత కాలం ఈ సేవ చేసే అదృష్టాన్ని నాకు ప్రసాదించే స్వామి అంటే కానీ నా డబ్బులు రావాలి, కోట్లు రావాలి నాకు అడగను. ఎందువల్లంటే ఇట్లా గురుజీ నెట్టారు, ఉదయం పూట యోగా, సాయంత్రం పూట ధ్యానం, ఆ రెండు నేను మాను. మేము బోధించే ప్రతిదీ తూచా తప్పకుండా ఆచరణలో పెడతాం. అందువల్లే మాకు ఇది. కాకపోతే ఇవాళ చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఆ భగవంతుడు నన్ను ఇక్కడికి రప్పించి మీ అందరి దగ్గర మాట్లాడేటువంటి అదృష్టం ఇచ్చారు. కాబట్టి మనసా వాచ కర్మణ ఆ స్వామిని ప్రార్థించి చక్కని సర్వీస్ అందిస్తున్నటువంటి గురువులకు అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటికే టైం చాలా అయింది, సెలవు తీసుకుంటున్నా. హరి ఓం. శిబిరాన్ని ఎంతో శ్రద్ధాశక్తులతో నిర్వహించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సదా లభించాలి అని ఆకాంక్షిస్తున్నాం. అలాగే వారికి బోధక గురువులు, నరసరావుపేట ప్రాంతీయ పర్యవేక్షకులు శ్రీ పరికల్ప యోగి గురూజీ ఇచ్చినటువంటి ప్రేరణ, శిక్షణ ఇవన్నీ కూడా నేపథ్యంలో వారికి ఎంతో ఉపకరించాయి. శ్రీ పరికల్ప యోగి గురూజీ గారికి శుభాభినందనలు. నరసరావుపేటలోనే ఉన్న మరొక శ్రీమతి మధుర భాషిణి యోగి గారికి, చిలకూరుపేట గురువులు శ్రీ మాధవ సింహ యోగి గురూజీ గారికి శుభాశిస్సులు. అలాగే ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ని ఈ యోగ శిక్షణ శిబిరం జరగడానికి ఉచితంగా అందజేసినటువంటి యాజమాన్యానికి, సహకరించినటువంటి పెద్దలందరికీ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో శ్రద్ధాశక్తులతో యోగాభ్యాసం చేసిన యోగ శిష్య బృందం అందరికీ కూడా గురు పరంపర యొక్క అనుగ్రహం సదా లభిస్తుంది. అందరికీ ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగ భాగ్యాలు, సుఖశాంతులు సదా లభించాలని, ఈ యొక్క సత్కామలను శుభప్రదంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు వేదమంత్రాలతోటి ఆశీర్వదిస్తాం. శతవారం భవతి శతాయుష్మంతః పురుషః ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి దీర్ఘమాయుః. శ్రీ అరవేల్మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. హరి ఓం.